నమస్కారం. నా పేరు డాక్టర్ ఏ సుధాకర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, కామారెడ్డి. నిన్న మన తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఈ మధ్య గత కొన్ని సంవత్సరాల కాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలో ఒక ఉత్తమమైన బడ్జెట్గా చెప్పవచ్చు నా అభిప్రాయంలో. ఎందుకంటే ప్రతి మనిషికి విద్య, వైద్యం అనేది అత్యవసరం. దురదృష్టవశాత్తు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అవి పూర్తిగా వ్యాపారం అయిపోయినాయి. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా అవి నిర్లక్ష్యానికి కూడా గురి అయినాయని చెప్పొచ్చు. సో దాన్ని గుర్తించినటువంటి ప్రస్తుత ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు కేటాయింపులను భారీగా పెంచింది. మనం గత 2-3 సంవత్సరాలుగా చూసినట్లయితే విద్యా రంగానికి మొత్తం బడ్జెట్లో 23-24లో 6.5% ఉండే, దాన్ని క్రమంగా 7.3, 7.5 ఈ సంవత్సరం దాదాపు 26,234 కోట్లు కేటాయించి ఇది సుమారు మొత్తం బడ్జెట్లో 8.2%. సో ఇది చాలా మంచి పరిణామంగా చెప్పొచ్చు. అట్లాగే వైద్య రంగానికి కూడా సుమారు 26,000 కోట్లను కేటాయించారు. 10% గత సంవత్సరం కంటే 10% నిధులను పెంచారు. సో అంటే భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధికి ఈ విద్యా వైద్యం అనేది చాలా కీలకం. దాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ బడ్జెట్లో వాటికి ఎక్కువ నిధులను కేటాయించింది. అది భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పవచ్చు. దీంతో పాటు తర్వాత వ్యవసాయ సహకార రంగాలకు, సాగునీటి రంగాలకు కూడా అధిక ప్రాధాన్యతనిచ్చింది. అందులో వ్యవసాయ రంగానికి సుమారు 23,000 కోట్లు కేటాయించారు. అందులో రైతు భరోసాకే 18,000 కోట్ల వరకు అలర్ట్ చేయడం జరిగింది. వీటి తర్వాత ముఖ్యంగా ఈ బడ్జెట్ను సంక్షేమ బడ్జెట్గా చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం బడ్జెట్ 3,26,000 కోట్లలో సుమారు 1,45,000 కోట్లు అంటే 45% కేవలం సంక్షేమ రంగానికి కేటాయించారు. సో ఏ ప్రభుత్వమైనా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంది, కృషి చేస్తుంది, చేయాలి కూడా. కానీ ప్రజా సంక్షేమం కోసం ఆదాయాన్ని సృష్టించి ప్రజా సంక్షేమం పైన ఎక్కువ ఖర్చు చేస్తే బాగుంటుంది. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు ఎక్కువ అప్పుల రూపంలో తీసుకొచ్చి ఈ సంక్షేమం పైన బాగా ఖర్చు చేస్తున్నాయి. ఒకసారి మన తెలంగాణ అప్పులు చూస్తే 2014 జూన్లో 90,000 కోట్లు ఉండే సుమారు, అది ఈరోజు 8,64,000 కోట్లకు పెరిగినాయి. ఈ ప్రభుత్వమే సుమారు 1,38,000 కోట్లు అప్పు చేశారు. సో ఇలా సంక్షేమ రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. కానీ అది రుణ రూపంగా కాకుండా ఆదాయం సృష్టించి సంక్షేమాన్ని పైన వెచ్చిస్తే బాగుంటుంది. ఈ బడ్జెట్లో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, మంచి పరిణామం ఏంటంటే మూలధన వ్యయాన్ని పెంచారు భారీగా. గత బడ్జెట్లో 36,000 కోట్లు ఉంటే ఈ బడ్జెట్లో 47,000 కోట్లకు పెంచారు, సుమారు 29%. అంటే మూలధన వ్యయం పెరగడం అనేది ఆదాయ సృష్టికి, రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఎంత మూలధన వ్యయం పెరిగితే శాశ్వత అభివృద్ధి జరిగి, ఆదాయ సృష్టి జరిగి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పచ్చు. ఇకపోతే తర్వాత మూలధన వ్యయంతో పాటు ఇంకొకటి ఏంటంటే, మనం మేజర్గా ప్రభుత్వం క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ అనేది గ్రేటర్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతంలో దాని అభివృద్ధికి బాగా ప్రాధాన్యత ఇచ్చినట్టు ఈ బడ్జెట్లో స్పష్టమైంది. మంచిదే, కానీ రాష్ట్రంలోని మిగతా జిల్లా కేంద్రాల్లో కూడా అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రాంతీయ వ్యత్యాసాలు అనేది చాలా పెరిగే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, మన తలసరి ఆదాయం చూస్తే రంగారెడ్డి తలసరి ఆదాయం 11,29,000 ఉంది. అదే హనుమకొండ లీస్టు 2,37,000 ఉంది. అంటే ఎంత వ్యత్యాసం ఉంది. అభివృద్ధి అనేది ఒకే ప్రాంతంలో కొంత ఏరియాకి పరిమితం కాకుండా మిగతా అన్ని ప్రాంతాలకు కూడా సమానంగా వికేంద్రీకరిస్తే ఇంకా అది బాగుంటుంది. ఇకపోతే మన నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే, కంబైన్ నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ బడ్జెట్లో భాగంగా 9 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు కోసం 1,800 కోట్ల వచ్చే అవకాశం ఉంది. అలాగే రైతు భరోసా కింద 5.5 లక్షల మందికి సుమారు 580 కోట్ల నిధులు అందే అవకాశం ఉంది. పాలిటెక్నిక్స్ అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మహిళలకు ఇన్సూరెన్స్, ఇందిరమ్మ ఇల్లు, వడ్డీ లేని రుణాలు ఈ రూపంలో మన జిల్లా ప్రజలకు కూడా ప్రయోజనకారిగా ఉంటుందని చెప్పవచ్చు. అట్లాగే సాగునీటి రంగం కింద మన జిల్లాకు సుమారు 126 కోట్లు కౌలస్నాల, అలీసాగర్, నిజాం సాగర్ వంటి ప్రాజెక్టులకు వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈ బడ్జెట్
ఒక ఉత్తమమైన బడ్జెట్గా చెప్తూ భవిష్యత్తులో ఇంకా విద్యా వైద్య రంగాలకు కేటాయింపులు మూలధన వ్యయం పెంపును కొనసాగిస్తే ఇంకా బాగుంటుందని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.